Hello everyone, good to see you again. I'm grateful to you for your support and affection. ఒక చిన్న స్టోరీని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేద్దాం. ద టైటిల్ ఆఫ్ ద స్టోరీ ఈజ్ త్రీ బ్రదర్స్ అండ్ దేర్ చాయిసెస్. ముగ్గురు సోదరులు మరియు వారి ఎంపికలు అనే ఈ కథని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేద్దాం. జిమ్, ఎథన్ అండ్ కాస్పర్ వర్ బ్రదర్స్ coming back home from the market. జిమ్, యాథన్ అండ్ కాస్పర్ అనేవి పేర్లు. వారి బ్రదర్స్ అంటే వాళ్ళు ముగ్గురు సోదరులు అని అర్థం. కమింగ్ బ్యాక్ హోమ్ అంటే ఇంటికి తిరిగి వస్తున్నారు. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఫ్రమ్ ద మార్కెట్. జిమ్, ఏథన్ మరియు కాస్పర్ సోదరులు మార్కెట్ నుంచి ఇంటికి తిరిగి వస్తున్నారు. ఫీలింగ్ హంగ్రీ, దే డిసైడెడ్ టు స్టాప్ and eat with the remaining 3 rupees. They decided అంటే నిర్ణయించుకున్నారు, వాళ్ళు నిర్ణయించుకున్నారు. ఈ సెంటెన్స్ పాస్ట్ టెన్స్లో ఉంది. పాస్ట్ టెన్స్ అంటే తెలుసు కదా, సబ్జెక్ట్ ఉంటుంది అండ్ నెక్స్ట్ వర్బ్ సెకండ్ ఫామ్లో ఉంటుంది. ఈ సెంటెన్స్లో వర్బ్ వచ్చి డిసైడెడ్, అది V2గా ఉంది. ఫీలింగ్ హంగ్రీ అంటే ఆకలిగా అనిపించటం. రిమైనింగ్ 3 రూపీస్ అంటే మిగిలి ఉన్నటువంటి 3 రూపాయలు అని. సో చాలా వరకు ఇంగ్లీష్ వర్డ్స్కి అర్థాలు అర్థమవుతాయి, కానీ వాటిని ఒక ఆర్డర్లో అర్థవంతంగా రాయగలగడమే ఇక్కడ రియల్ ఛాలెంజ్. ఈ విషయం పైన ఎక్కువగా ఫోకస్ చేయడం అలవాటు చేసుకోండి, అప్పుడు మీకు ఇంగ్లీష్లో ఎక్స్ప్రెస్ చేయడం అనేది ఈజీ అవుతుంది. ఆకలిగా అనిపించడంతో ఆగి మిగిలిన 3 రూపాయలతో తినాలని నిర్ణయించుకున్నారు. లెట్స్ బై సంథింగ్ అండ్ షేర్ బికాస్ వి ఓన్లీ హ్యావ్ 3 రూపీస్ లెఫ్ట్. ఇక్కడ లెట్స్ అంటే ఇక్కడ లెట్ అస్ అని అర్థం. ఇక్కడ లెట్స్ని షార్ట్ ఫామ్గా రాస్తాం, వీటిని కాంట్రాస్ట్ ఫామ్ అని పిలుస్తారు. ఇక్కడ లెట్ని ఎందుకు యూజ్ చేస్తారంటే ప్రపోజల్ని ఎక్స్ప్రెస్ చేయడానికి ఎక్కువగా ఈ లెట్ అనే వర్డ్ని యూజ్ చేస్తాం. ఇక్కడ ప్రపోజల్ అంటే ప్రతిపాదన పెట్టడం. ప్రతిపాదన పెట్టడం అంటే ఇది చేద్దాం, అది చేద్దాం, అలా చేద్దాం అని వేరే వాళ్ళకి చెప్తాం కదా, అలాంటి సందర్భాల్లో ఇక్కడ లెట్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. ఈ సెంటెన్స్లో లెట్స్ బై సంథింగ్ అంటే ఏదైనా కొనుక్కుందాం అని ప్రతిపాదించడం అన్నమాట ఇక్కడ. సో ఏదైనా కొనుక్కుని పంచుకుందాం, ఎందుకంటే మన దగ్గర 3 రూపాయలు మాత్రమే ఉన్నాయి అనేది టోటల్ సెంటెన్స్. సజెస్టెడ్ జిమ్, సజెస్టెడ్ అంటే సూచించాడు, జిమ్ సూచించాడు. యాజ్ దే లుక్డ్ అరౌండ్ ట్రైయింగ్ టు డిసైడ్ వాట్ టు గెట్. ఈ సెంటెన్స్లో ఫోకస్ చేయాల్సిన విషయం ఒకటి ఉంది, అదేంటంటే యాజ్. ఎందుకంటే యాజ్ అనేది చాలా రోల్స్ ప్లే చేస్తుంది. ప్రిపోజిషన్గా పనిచేస్తుంది, కంజంక్షన్గా యూజ్ చేస్తాం, అండ్ కంపారిటివ్ యాడ్వర్బ్గా కూడా వర్క్ చేస్తుంది. ఇన్ని రకాల మల్టిపుల్ రోల్స్ని ఈ యాజ్ ప్లే చేస్తుంది కనుక ఈ యాజ్ అనేది చాలా సందర్భాల్లో యూజ్ అవుతూ ఉంటుంది. మనకి ఇప్పుడున్న ఈ సెంటెన్స్లో కంజంక్షన్గా వర్క్ చేస్తుంది. ఎలాగంటే 2 సైమల్టేనియస్ యాక్షన్స్ గురించి చెప్పినప్పుడు యాజ్ని కంజంక్షన్గా యూజ్ చేస్తారు. ఇక్కడ సైమల్టేనియస్ యాక్షన్స్ అంటే ఏంటి? డిఫరెంట్ వర్క్స్ ఒకేసారి జరిగితే వాటిని సైమల్టేనియస్ యాక్షన్స్ అంటారు, అంటే వేరు వేరు పనులు ఒకేసారి జరిగినప్పుడు. అండ్ ఈ సెంటెన్స్లో 2 వర్క్స్ ఉన్నాయి. అవేంటంటే దే లుక్డ్ అరౌండ్ ట్రైయింగ్ టు డిసైడ్ వాట్ టు గెట్ అనేది ఒక వర్క్ అయితే, ఇక్కడ జిమ్ చెప్పిన మాట ఐ విష్ టు ఈట్ సంథింగ్ స్వీట్ అనేది రెండో వర్క్ అవుతుంది. అండ్ ఈ రెండింటిని జాయిన్ చేయడానికి ఇక్కడ యాజ్ కంజంక్షన్గా వర్క్ చేస్తుంది. సో ఇక్కడ యాజ్ని మనం కంజంక్షన్ అనాలి. అండ్ దానికి మీనింగ్ ఎలా వస్తుందంటే వారు చుట్టూ చూస్తూ ఏమి తీసుకోవాలో నిర్ణయించుకోవడానికి ప్రయత్నిస్తుండగా. అయితే జిమ్ అనే అతను ఇలా అన్నాడు, జిమ్ సెడ్ ఐ విష్ టు ఈట్ సంథింగ్ స్వీట్. జిమ్ నాకు ఏదన్నా తీయగా తినాలని ఉంది అని అన్నాడు. ఓకే, ఈలోపు అండ్ ఏతన్ అని అతను ఏతన్ ప్రిఫర్డ్ సంథింగ్ హెల్దీ. ఇక్కడ ప్రిఫర్డ్ అంటే ప్రయారిటైజ్డ్ అని అర్థం. ప్రయారిటైజ్డ్ అంటే ప్రాధాన్యత ఇచ్చాడు అని.
అంటే ప్రాధాన్యత దేనికి ప్రాధాన్యత ఇచ్చాడు ఇథన్? ఇథన్ ఏదైనా ఆరోగ్యకరమైన దానికి ప్రాధాన్యత ఇచ్చాడు. అంటే కొంచెం హెల్దీగా తిందామని అన్నాడు. అండ్ కాస్పర్ ఏమన్నాడు? కాస్పర్ వాంటెడ్ సంథింగ్ టు డ్రింక్ బికాస్ హీ ఫెల్ట్ థర్స్టీ. కాస్పర్ వచ్చేసరికి ఏదైనా తాగుదాం, ఎందుకనంటే నాకు కొంచెం దాహంగా ఉంది. మరియు కాస్పర్ దాహంతో ఉన్నందున ఏదైనా తాగాలని కోరుకున్నాడు. ఓకే, వీళ్ళ 3 people 3 desires 3 different వేస్లో ఉన్నాయి. దే వర్ ఆల్ కన్ఫ్యూజ్డ్ సిన్స్ దే వాంటెడ్ డిఫరెంట్ థింగ్స్. ఇక్కడ ఈ సెంటెన్స్లో సిన్స్ గురించి తెలుసుకోవాలి. ఇక్కడ సిన్స్ని మెయిన్గా 2 కేసెస్లో యూజ్ చేస్తాం. ఫలానా టైం నుండి అని చెప్పడానికి, అంటే ఫలానా టైం నుండి అని చెప్పడానికంటే సిన్స్ 2010 అని, సిన్స్ 2000 అని ఇలా చెప్తా ఉంటారు కదా. అంటే అప్పటి నుండి, ఆ టైం నుండి అని చెప్పడానికి సిన్స్ని యూజ్ చేస్తాం. అండ్ అదేవిధంగా ఫలానా కారణం చేత అని చెప్పడానికి కూడా ఈ సిన్స్ని యూజ్ చేస్తారు. ఈ సెంటెన్స్లో రీజన్ ఎక్స్ప్రెస్ చేయడానికి యూజ్ చేశాను, అంటే కారణాన్ని చెప్పడం కోసం యూజ్ చేశాడు. సిన్స్ దే వాంటెడ్ డిఫరెంట్ థింగ్స్, వాళ్ళు వేరు వస్తువులు కోరుకోవడం చేత. ఇక్కడ చేత అంటే కారణం చేత అని అర్థం. ఓకే, సో అది రీజన్ ఎక్స్ప్రెషన్ అనమాట. సో వారంతా గందరగోళానికి గురయ్యారు. ఓకే, వీళ్ళందరూ కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు సడన్లీ ఏ ఫ్రూట్ వెండర్ ఓవర్ హర్డ్ దెమ్ అండ్ కేమ్ ఫార్వర్డ్. ఓకే, సడన్లీ అంటే అకస్మాత్తుగా. ఏ ఫ్రూట్ వెండర్ అంటే ఇక్కడ ఒక పండ్ల వ్యాపారి అని, వెండర్ అంటే వ్యాపారి అని. ఆ స్ట్రీట్ వెండర్స్ అంటారు కదా, వీధిలో సైడ్న వ్యాపారం చేస్తుంటారు కదా, వాళ్ళని స్ట్రీట్ వెండర్స్ అంటారు. అండ్ ఓవర్ హర్డ్ దెమ్ అంటే వాళ్ళు మాట్లాడుకున్నవి విని. ఓవర్ హర్డ్ అంటే ఒక 2 వ్యక్తులు లేదా 3 వ్యక్తులు మాట్లాడుకుంటున్నప్పుడు వేరే పర్సన్ విన్నాడు అనుకుంటే హీ ఓవర్ హర్డ్ అస్, మేము మాట్లాడుకున్న అతను విన్నాడు అని. వాళ్ళు మాట్లాడుకునేవి విని అండ్ కేమ్ ఫార్వర్డ్. ఓకే, ముందుకు వచ్చి ఎలా చెప్పాడు? ఏం చెప్పాడు? హియర్ హ్యావ్ సమ్ గ్రేప్స్. హియర్ అంటే ఇక్కడ ఇదిగో, హ్యావ్ సమ్ గ్రేప్స్ అంటే కొన్ని ద్రాక్ష పండ్లు తీసుకోండి అని చెప్పాడు. అండ్ జిమ్, గ్రేప్స్ ఆర్ స్వీట్. జిమ్, గ్రేప్స్ చాలా తీయగా ఉన్నాయి, అంటే ద్రాక్ష పళ్ళు తీయగా ఉంటాయి. ఇక్కడ మీరు ఒక విషయం గమనిస్తే ఇప్పటి వరకు స్టోరీ అంతా కూడా పాస్ట్ టెన్స్లోనే ఉంది, కానీ ఈ సెంటెన్స్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంది. ఎందుకనంటే ద్రాక్ష పండ్లు తీయగా ఉంటాయి అనేది ఎప్పుడూ జరిగే పనిగా చెప్తూ ఉన్నాడు. ఓకే, అంటే ద్రాక్ష పళ్ళు తీయగా ఉండడం అనేది ఆల్వేస్ ఇట్ హ్యాపెన్స్. నో, అన్ని సందర్భాల్లో జరిగేటటువంటి పనిని ఎక్స్ప్రెస్ చేయడానికి మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని యూజ్ చేయాలి. సో యువర్ విష్ ఈజ్ ఫుల్ఫిల్డ్. ఇక్కడ ఈ సెంటెన్స్ కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో అందుకే రాయబడింది. సోని ముఖ్యంగా 2 సందర్భాల్లో యూజ్ చేస్తాం. ఏంటంటే సిన్స్ లాగా యూజ్ చేస్తామని ఇంతకుముందు చెప్పాం మనం. సిన్స్ ఎలా యూజ్ చేస్తామో ఇక్కడ సోని కూడా అలాగే యూజ్ చేస్తాం. అంటే కారణాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి, టు ఎక్స్ప్రెస్ రీజన్ వి యూజ్ సిన్స్ అండ్ వీ కెన్ యూజ్ సో ఆల్సో. ఇంకో వేరే విధంగా ఎలా ఉపయోగిస్తామంటే సోని చాలా చాలా ఎక్కువ, అంటే ఎక్స్ట్రీమ్ అని చెప్పడానికి కూడా. సో అంటే ఇప్పుడు ఈ సో హ్యాండ్సమ్ అని అనుకోండి, షీ ఈజ్ సో బ్యూటిఫుల్ అని అనుకోండి, అంటే చాలా అందంగా ఉంది అని అర్థం. అంటే ఇక్కడ సోని చాలా అని చెప్పడానికి కూడా ఉపయోగిస్తూ ఉంటాం. ఈ సెంటెన్స్ లో రీజన్ ఎక్స్ప్రెస్ చేయడానికి వాడాడు సోని. గ్రేప్స్ స్వీట్ గా ఉంటాయి కాబట్టి నీ కోరిక నెరవేరుతుంది అనేది ఇక్కడ టోటల్ సెంటెన్స్. ఏతన్, గ్రేప్స్ ఆర్ హెల్దీ టు. అండ్ ఏతన్కు ఏం చెప్పాడంటే, ఏతన్ గ్రేప్స్ ఆర్ హెల్దీ టు. ఈతన్, ద్రాక్షాలు ఆరోగ్యం కూడా. ఒక స్వీట్ గానే ఉండవు, ఆరోగ్యం కూడా అవి, అంటే వాటిని తినడం హెల్దీ కూడా అని చెప్తా ఉన్నాడు. మీ కోరిక నెరవేరుతుంది. అండ్ కాస్పర్, దీస్ గ్రేప్స్ ఆర్ వెరీ జ్యూసీ. అండ్ మరియు కాస్పర్కి ఏం చెప్పాడు? కాస్పర్, ఈ ద్రాక్షాలు చాలా రసవంతంగా ఉంటాయి. సో దే విల్ క్వెంచ్ యువర్ థర్స్ట్. కాబట్టి అవి మీ దాహాన్ని తీరుస్తాయి అన్నాడు. The brothers were happy with the solution and thanked the vendor for the grapes. ఈ సోదరులు పరిష్కారానికి సంతోషించి ద్రాక్ష పండ్లు ఇచ్చినందుకు ఆ యొక్క విక్రేతకు, అంటే ఆ వ్యాపారికి కృతజ్ఞతలు తెలిపారు. మోరల్ వచ్చేసరికి యూజ్ కామన్ సెన్స్ వెన్ థింగ్స్ ఆర్ స్ట్రక్. అంటే ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఇంకిత జ్ఞానం ఉపయోగించాలి.
ఇంకిత జ్ఞానం అంటే కామన్ సెన్స్. అది ప్రతి ఒక్కరికి ఉంటుంది న్యాచురల్గా. కానీ కొందరు ఉపయోగిస్తారు, కొందరు దాన్ని పట్టించుకోరు. యూజ్ చేయడం పట్టించుకోరు. ఓకే, అదంతా వాళ్ళ వాళ్ళ సొంత డెసిషన్. ఓకే, నేను ఒకసారి ఈ స్టోరీ మొత్తాన్ని కలిపి చదువుతాను చూడండి. జిమ్, ఏతన్, కాస్పర్ సోదరులు మార్కెట్ నుంచి ఇంటికి తిరిగి వస్తున్నారు. ఆకలిగా అనిపించడంతో ఆగి మిగిలిన 3 రూపాయలతో తినాలని నిర్ణయించుకున్నారు. అంటే ఏదైనా తినాలి అని నిర్ణయించుకున్నారు. ఏదైనా కొనుక్కుని పంచుకుందాం, ఎందుకనంటే మన దగ్గర 3 రూపాయలు మాత్రమే ఉన్నాయి. అండ్ వారు చుట్టూ చూస్తూ ఏమి తీసుకోవాలో నిర్ణయించుకోవడానికి ప్రయత్నిస్తుండగా జిమ్, నాకు ఏదైనా తీయగా తినాలని ఉంది అన్నాడు. ఈతన్ ఏదైనా ఆరోగ్యమైన దానికి ప్రాధాన్యత ఇచ్చాడు. మరియు కాస్పర్ దాహంతో ఉన్నందున ఏదైనా తాగాలని కోరుకున్నాడు. వారు వేరు వేరు వస్తువులను కోరుకోవడం చేత వారంతా గందరగోళానికి గురయ్యారు. అకస్మాత్తుగా ఒక పండ్ల వ్యాపారి అవి విని ముందుకు వచ్చి ఇలా చెప్పాడు, కొన్ని ద్రాక్ష పండ్లు తీసుకోండి. జిమ్, ద్రాక్ష పండ్లు తీయగా ఉంటాయి కాబట్టి నీ కోరిక నెరవేరుతుంది. ఈతన్, ద్రాక్షలు ఆరోగ్యం కూడా, నీ కోరిక నెరవేరుతుంది. మరియు కాస్పర్, ఈ ద్రాక్షలు చాలా రసవంతంగా ఉంటాయి కాబట్టి అవి మీ దాహాన్ని తీరుస్తాయి. అండ్ పరిష్కారానికి ఆ సోదరులు సంతోషించి ద్రాక్ష బండ్లు ఇచ్చినందుకు వ్యాపారికి కృతజ్ఞతలు తెలిపారు. ఓకే, నీతి, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఇంకిత జ్ఞానం ఉపయోగించాలి. దిస్ ఈస్ ద టోటల్ స్టోరీ. ఓకే, దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద కంప్లీట్ వీడియో. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. See you soon with another beautiful story. Thank you. See you soon.